హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, మన శంకర వరప్రసాద్ గురించి కొన్ని అయితే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల లిస్ట్లో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక్కటన్నా హిట్ అనేది ఉండాలి. కాబట్టి ఆ లిస్ట్లో ఒక రకంగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సినిమా ఇది ఒక్కటే. వేరే ఎన్నున్నా కానీ ఈ రేంజ్కి హిట్ అనేది కొంతవరకు తక్కువే అనుకుంటా. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు మనందరికీ తెలుసు, 4-5 సినిమాలు అయితే రిలీజ్ అయ్యి ఎన్నున్నా కానీ యావరేజ్గా పోతున్నాయి అన్నమాట. వారి ఫ్యాన్స్ కొంతవరకు ఉన్నే ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలు అంటే మనకు తెలిసిందే. ఆ లెక్కలో చూసుకున్నట్లయితే కొంతవరకు హిట్లు అనేది ఉంటుంది. కొంతవరకు బెనిఫిట్ అనేది వారి సినిమాలకు ఉన్నే ఉంటుంది. కానీ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి అనేది ఒక సినిమా కావాలి. ఆ కోవలో కన్నా చూసుకున్నట్లయితే మన శంకర వరప్రసాద్ గారు అనే ఒక సినిమా. మనందరికీ తెలుసు, చిరంజీవి గారు హీరోగా, నయనతార హీరోయిన్, అనిల్ రావిపూడి మంచి ఫామ్లో ఉన్న హిట్ డైరెక్టర్ అనమాట ఆయన అనిల్ రావిపూడి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఆ సినిమాకి అయితే మంచి హోప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. ఒక మంచి వండర్ఫుల్ కామెడీగా పోతుంది సినిమాకి ఎటువంటి బ్యాడ్ టాక్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి సినిమానే అనిపిస్తుంది. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఒక మంచి కలెక్షన్స్ ఉంది. ఒక మంచి వండర్ఫుల్ టైంలో రిలీజ్ అయింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ సంక్రాంతి హిట్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఇప్పుడు రీసెంట్గా మన రవితేజ సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది. అది కూడా బాగానే ఉంది, టాక్ ఉంది. కానీ ఆడియన్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ పరంగా చూస్తారు. ఇంకొకటి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా హిట్ డైరెక్టర్ అనమాట. రీసెంట్గా చాలా సినిమాలు హిట్ ఇచ్చారు. పోయిన సంవత్సరం మనకి సంక్రాంతికి చూసుకున్నట్లయితే ఒక మంచి పెద్ద హిట్ని ఇచ్చాడు. 300 కోట్ల కలెక్షన్ కొట్టింది అనమాట. సంక్రాంతికి వస్తున్నాం, ఆ కోవకు సంబంధించినటువంటి సినిమాని ఇచ్చాడు అనమాట ఆయన. అటువంటి టైంలో ఆ డైరెక్టర్కి అనేది ఒక మంచి క్రేజ్ అనేది ఉంది. ఆయనకు ఒక మంచి పేరు ఉంది. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సినిమా మెయిన్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నటువంటి సినిమా ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా వారిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా చాలా బాగుంది అనేసి ఒక మంచి టాక్ అయితే ఉంది. ఒక మంచి కామెడీ టైం అనేది. మెయిన్ నయనతార ఒక రిచ్ ఫ్యామిలీ, ఒక చాలా అంటే చాలా రిచ్, ప్రపంచంలోని డబ్బున్న ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ అయినటువంటి ఆమెని నార్మల్ వ్యక్తి అయినటువంటి ఒక సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి చిరంజీవి గారు పెళ్లి చేసుకుంటారనమాట, ప్రేమించి. అదంతా సింపుల్గా చూపించారు. వారిద్దరికి తర్వాత ఒక 2 పిల్లలు పుడతారు. అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరు విడాకులు డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తారు. ఏ విధంగా కలుస్తారనేది మొత్తం సినిమాపై దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే తీసుకొచ్చారనమాట. కానీ చాలా నార్మల్ గా తీసుకున్నట్లయితే చాలా ఫన్ గా అయితే తీశారనమాట. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చినటువంటి వెంకటేష్ గారు అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా వండర్ఫుల్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చినటువంటి వెంకటేష్ గారు ఎక్కడి నుంచి అయితే వస్తారో అక్కడెక్కడైనా కొంచెం బోర్ ఉంటే అక్కడి నుంచి హ్యాండిల్ చేసుకుంటూ పోతారు. ఎక్కడ కానీ బూతులు కానీ ఎక్కడ కానీ ఇది. తర్వాత ఇంకోటి చెప్పుకున్నట్లయితే తను చేశాడు కదండి, సంక్రాంతికి వస్తున్నాంలో చేశాడు కదా తన బుల్రాజు క్యారెక్టర్. తన మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్, చిన్న పిల్లవాడైనా చాలా బాగా చేశాడు అందులో. అతనే మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ అయితే చేశాడు. కానీ అతను బూతులు అంటూ మాట్లాడలేదండి, నార్మల్ గానే తీసుకెళ్లారు అతని క్యారెక్టర్ ని. ఆ విధంగా అయితే వండర్ఫుల్ గా అతని క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు. మొత్తానికైతే సంక్రాంతి సీజన్ కాబట్టి ఒక మంచి సినిమా అయితే ఇచ్చారనమాట. చిరంజీవి గారు ఈ సినిమా పైన చాలా హోప్ అయితే పెట్టుకొని అయితే ఈ సినిమానే ఫస్ట్ చేశారనమాట. అతను విశ్వంబర సినిమా రెడీ అయినా కానీ దాన్ని ఎందుకో పెండింగ్ పెట్టి ట్రైలర్ రిలీజ్ చేశారు. మళ్ళీ కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఏదైనా ఒక హిట్ సినిమా ఇప్పుడు కావాలి, ఎందుకంటే చాలా సినిమాల తర్వాత ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఇది ఒక మంచి హిట్ సినిమా కావాలి మధ్యలోనే, ఒకే ఒక కారణం వల్ల ఈ సినిమాని అయితే రిలీజ్ చేశారు. అనుకున్న విధంగానే ఈ సినిమా అయితే ఒక మంచి హిట్ అనేది వచ్చింది, హిట్ టాక్ అనేది వచ్చేసింది. ఇంకా సంక్రాంతి పండగ మొత్తం మన శంకర వరప్రసాద్ మీదే ఉంటుందన్నమాట. ఇంకోటి చిన్న పిల్లలు వీళ్ళు కావాలంటే ఇంకా ఎంటర్టైన్మెంట్గా కొంచెం హారర్స్ లైక్ చేస్తారు పిల్లలు ఎక్కువగా చెప్పాలంటే. కాబట్టి రాజాసాబ్ని ఇష్టపడతారు. రాజాసాబ్ కూడా మినిమం పోతూనే ఉంది, మంచి థియేటర్లో మంచి కలెక్షన్ తీసుకుంటుంది. మన రవితేజ గారిది ఇప్పుడు వచ్చినటువంటి సినిమా భర్త మహాశైలం అనేది ఒక సినిమా. ఇది కూడా చాలా డిఫరెంట్గా, ఆయనకి చాలా ఫ్లాప్లు ఉన్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే అందులో ఆయనది కూడా ఒక మంచి డిఫరెంట్ కంటెంట్. ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సంక్రాంతికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్కి రెడీ ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్నాయని చూసి ఖచ్చితంగా వాటన్నిటికీ రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.